మంచు ఫ్యామిలీలో గొడవలు హైదరాబాద్ నుండి తిరుపతికి షిఫ్ట్ అయ్యాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మంచు మనోజ్ దంపతుల్ని అడ్డుకోవటం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే సెక్యూరిటీకి రెస్పెక్ట్ ఇస్తానన్న మనోజ్ ఢిల్లీ బౌన్సర్లకు వార్నింగ్ ఇవ్వటం మ్యాటర్ని మరో లెవెల్కి తీసుకెళ్లింది. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం లోపలికి వెళ్లేందుకు అనుమతివ్వబోమని స్పష్టం చేశారు పోలీసులు. పోలీసుల సూచనతో వెనుదిరిగిన మనోజ్ నేరుగా నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేష్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పశువుల పండుగలో పాల్గొన్నారు మనోజ్ దంపతులు. రెండోసారి మోహన్ బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు మంచు మనోజ్ దంపతులు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వర్సిటీ పక్కనే ఉన్న తాత నానమ్మ సమాధులకు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. టెన్షన్ పరిస్థితి మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్. యూనివర్సిటీకి వస్తున్నానని తెలిసి బౌన్సర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. వాళ్లకు భయపడే పరిస్థితి లేదని ఘాటుగా హెచ్చరించారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు. ఆ సాయిబాబా మీద ఒట్టుగా జరగకూడదు. దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను. తెలుసుకునేంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు. షాక్ అయ్యా నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఏడాది ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు. ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా. కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో, నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. ఇంతకీ ఢిల్లీ నుంచి బౌన్సర్లను ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారన్నది మిస్టరీగా మారింది. మరోవైపు యూనివర్సిటీ దగ్గర ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.